మెడిసిన్ పై కేంద్ర సర్కార్ జీఎస్టీ తగ్గించినా ఆ ఫలాలు పేదలకు అందడం లేదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని కార్పొరేట్ హాస్పిటల్స్ లోని సింహభాగం మెడికల్ షాపుల నుంచి మార్కెట్లో రిటైల్ మందుల దుకాణాల వరకు జీఎస్టీ ప్రయోజనాలను బొక్కేస్తున్నారు. కొత్త ఎంఆర్పీలు వచ్చినా సరే పాత ఎంఆర్పీలకే అమ్మకాలు యథేచ్ఛగా చేసేస్తున్నారు. వీటిని అడ్డుకోవాల్సిన వ్యవస్థలు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల వ్యాప్తంగా మొత్తం 700 హోల్సేల్ మెడికల్ ఏజెన్సీలు, 3000 మెడికల్ రిటైల్ దుకాణాలు ఉన్నాయి. ఒక్క విజయవాడ నగరంలోనే 600 హోల్సేల్ మెడికల్ ఏజెన్సీలు ఉండగా 2000కు పైగా రిటైల్ దుకాణాలు నడుస్తున్నాయి. మచిలీపట్నం, గుడివాడ, ఉయ్యూరు తదితర ప్రాంతాల్లో మరో 100 మెడికల్ హోల్సేల్ ఏజెన్సీలు ఉండగా గ్రామీణ ప్రాంతాల్లో 1000 వరకు మెడికల్ రిటైల్ దుకాణాలు ఉన్నాయి. హోల్సేల్ మెడికల్ ఏజెన్సీల నుంచి కేంద్ర ప్రభుత్వం తగ్గించిన జీఎస్టీ ధరల ప్రకారం సవరించిన ఎంఆర్పీలతోనే రిటైల్ వ్యాపారులకు విక్రయించడం జరుగుతోంది. పాత మందులు ఉండడంతో వాటిపై కొత్త ఎంఆర్పీ కూడా వేసి ఇస్తున్నారు. పాత కొత్త ఎంఆర్పీలు మందులపై ఉంటున్నాయి. ఎంఆర్పీ మీద ఇప్పుడు మీరు ఎంఆర్పీ 100 రూపీస్ ఉందనుకోండి సార్, దాని మీద 95-90 రూపీస్ ఉంటుంది. అంతే 5% అంతే డిఫరెన్స్. జీఎస్టీ తగ్గిన తర్వాత ఎలా ఉంటుంది? కొద్దిగా తగ్గిందండి, అంతే స్లైట్గా తగ్గింది. పెద్ద మహాబ్రహ్మాండంగా ఏం లేదు, అబ్బాయి తగ్గింది. సవరించిన ఎంఆర్పీతో పాటు హోల్సేల్ వ్యాపారి లాభం కూడా తగ్గించి ఇవ్వడంతో పాటు మరికొంత డిస్కౌంట్ కూడా ఇచ్చి రిటైల్ వ్యాపారులకు విక్రయిస్తున్నారు. ఉదాహరణకు డైటాల్ డీక్యాప్స్ షీట్ పాత ఎంఆర్పీ 150 రూపాయలు కాగా కొత్త ఎంఆర్పీ 133 రూపాయల 47 పైసలు ఇచ్చారు. ఈ ఎంఆర్పీపై విక్రయించేందుకు రిటైల్ దుకాణదారుడికి లాభం రావాలి కాబట్టి టాబ్లెట్ షీట్ను 101 రూపాయల 70 పైసలకే అందిస్తున్నారు. డిస్కౌంట్గా మరో 12 రూపాయలు ఇస్తున్నారు. దీంతో అసలు టాబ్లెట్ షీట్ 90 రూపాయలు మాత్రమే ఉంటుంది. కానీ రిటైల్ వ్యాపారులు 150 రూపాయలకు విక్రయిస్తూ ఆ టాబ్లెట్ షీట్ మీద 60 రూపాయల లాభం పొందుతున్నారు. ఇందులో కొనుగోలుదారులకు 35 రూపాయల వరకు ప్రయోజనం దక్కాల్సి ఉన్నా దక్కడం లేదు. ఇలా పలు రకాల మందుల మీద కేంద్రం తగ్గించిన జీఎస్టీ మినహాయింపులను రిటైల్ వ్యాపారులకు అందిస్తున్నారు డిస్ట్రిబ్యూటర్లు. కానీ రిటైల్ వ్యాపారులు మాత్రం 100కి 90% పైగా ఎక్కడా జీఎస్టీ ప్రయోజనాలను తమ దగ్గర మందులు కొనుగోలు చేసే వారికి అందించడం లేదు. ఉన్న ఎంఆర్పీలకి అంటే ఆల్రెడీ జీఎస్టీ ఇంకా ప్రింటింగ్ కొత్తది రాలేదు కాబట్టి పాత దాని మీద మనం సిస్టంలో కొట్టి చూపించే ఇస్తాం దాన్ని. పాత దాని మీద ప్రతిదీ అంటే పాత దాని మీద అంటే మళ్ళీ అప్పుడు డిఫరెన్స్ అంటే దీని ఎందుకని ఆ డిఫరెన్స్ ఎంఆర్పీ మారాలి కదా. ఎంఆర్పీలు ఇంకా కొత్త ఎంఆర్పీలు రాలేదు కదా, పాత ఎంఆర్పీలే ఉంటున్నాయి. దానికి మన సిస్టంలోకి కొత్త ఎంఆర్పీ 5% తగ్గించిన ఎంఆర్పీలు వస్తున్నాయి. ఆ సిస్టమ్ ప్రకారం మనం ఫాలో అవుతున్నాం. జీఎస్టీ ప్రయోజనాలు మందుల కొనుగోలుదారులకు దక్కుతున్నాయా లేదా అని తెలుసుకునే వ్యవస్థలు కానీ ఎన్ఫోర్స్మెంట్ చేసే వ్యవస్థలు కానీ లేవు. జీఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ ఏనాడో చేతులెత్తేసింది. కనీసం రాష్ట్ర స్థాయిలో ఉన్న విజిలెన్స్ విభాగం అయినా మెడికల్ షాపులపై దాడులు జరుపుతుందా అంటే అదీ లేదు. కొనుగోలుదారుల ప్రయోజనాలను వ్యాపారులు బొక్కేస్తుంటే ఏ వ్యవస్థ కూడా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. దీనిపై ప్రజల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో రిటైల్ మెడికల్ షాపుల యాజమాన్యాలు మందుల ధరల విషయంలో మాయాజాలం ప్రదర్శిస్తున్నాయి. జీఎస్టీ తగ్గినా రిటైల్ మెడికల్ దుకాణాలు మందుల ధరలు తగ్గించడం లేదు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి తమకు తక్కువ ధరకే అందుతున్న మందులు కూడా ఎక్కువ ధరలకు అమ్మేసుకుంటున్నారు. పాత ధరల ప్రకారమే రిటైల్ దుకాణాల్లో మందుల విక్రయం జరుగుతోంది. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో 700 హోల్సేల్ మెడికల్ ఏజెన్సీలున్నాయి. ఒక్క విజయవాడ నగరంలోనే 600 హోల్సేల్ మెడికల్ ఏజెన్సీలున్నాయి. ఇక 2 జిల్లాల్లో 3000కు పైగా రిటైల్ మెడికల్ స్టోర్స్ ఉన్నాయి. హోల్సేల్ వ్యాపారులు తగ్గిన జీఎస్టీ ప్రకారం రిటైల్ అమ్మకాలు సాగిస్తున్నాయి. పాత మందులపై కొత్త ఎంఆర్పీ వేసి ఇస్తున్నారు హోల్సేల్ వ్యాపారులు. తగ్గిన ధరలను కస్టమర్లకు బదిలీ చేయడం లేదు. పాత ఎంఆర్పీ ప్రకారమే అమ్మకాలు సాగించేస్తున్నాయి రిటైల్ స్టోర్స్. దాంతో తగ్గిన జీఎస్టీ ఫలితాలు కస్టమర్లకు అందడం లేదు. కస్టమర్ల అవగాహన లేమిని మెడికల్ స్టోర్స్ క్యాష్ చేసుకుంటున్నాయి. జీఎస్టీ ఎన్ఫోర్స్మెంట్ ఎప్పుడో చేతులెత్తేసింది. రాష్ట్ర విజిలెన్స్ విభాగం కూడా పట్టించుకోవడం లేదు. ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో రిటైల్ మెడికల్ షాపుల యాజమాన్యాలు మందుల ధరల విషయంలో మాయాజాలాన్ని చూపిస్తున్నాయి. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రామ్ అందిస్తారు. రామ్, పాత ఎంఆర్పీ ధరలకే ఆ మందులను అమ్మేస్తున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి ఇన్ఫర్మేషన్ ఏంటి ఈ విషయానికి సంబంధించి? నల్లి ఖచ్చితంగా అయితే కొన్ని ఇప్పటిదాకా కూడా సెప్టెంబర్ 22 తర్వాత ఏదైతే జీఎస్టీ తగ్గిందో ఆ తగ్గిన జీఎస్టీ ప్రకారం కొంత మెడిసిన్స్ రేట్లు కూడా తగ్గాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది.
అయితే ఒకవేళ ఎంఆర్పి కనుక ఒక 100 రూపాయలు అయితే కనుక దానిలో నుంచి ఆ జిఎస్టీ తగ్గితే ఆ తగ్గిన మేరకు ఎంఆర్పిలో కూడా మార్పులు రావాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ ఎటువంటి ఎంఆర్పీలు కూడా మార్పులు జరగట్లేదు అని అయితే కొన్ని ఆరోపణలు అయితే వినబడుతున్నాయి. ఇంకొక పక్కన ఏదైతే ఎంఆర్పీలకి సంబంధించి అంటే ఇస్తున్నటువంటి అంటే సెప్టెంబర్ 22 ముందు ఉన్నటువంటి బ్యాచ్లు ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా ఎంఆర్పీలను తగ్గించి అంటే వాటికి సంబంధించి ఒక ప్రైజ్ లిస్ట్ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. దీని మీద కొంత జిఎస్టీ తగ్గింది అన్న తర్వాత డ్రగ్ కంట్రోల్ అధికారులు కూడా కొంత దీని మీద విజిలెన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. విజిలెన్స్ ఎంక్వైరీస్ కూడా జరగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎక్కడెక్కడ ఇంప్లిమెంటేషన్లో ఉంది, ఎక్కడ ఇంప్లిమెంటేషన్లో లేదు అనేటటువంటి విషయాలను కూడా వీళ్ళు పూర్తిగా చెక్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఇక్కడ ఎన్టీఆర్ కృష్ణా జిల్లాల్లో ప్రత్యేకంగా ఈ ఎంఆర్పీలకు సంబంధించి మాత్రం కొంత ఆరోపణలు అత్యధికంగా వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే విజయవాడలో ముఖ్యంగా మనం ఇప్పుడు ఒక డ్రగ్ ఇక్కడే ఉన్నాము మెడికల్ షాప్లో. సార్ చెప్పండి, ఎట్లా ఎంఆర్పీలు మారట్లేదు, సెప్టెంబర్ 22 తర్వాత ఉన్న ఎంఆర్పీల్లో మార్పు రాలేదు అని చెప్పేసి చాలా ఆరోపణలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి, ఎలా చూడాలి? అది కరెక్ట్ కాదండి. అది ఆల్రెడీ క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉందో తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర ఉన్న పాత స్టాక్ వరకు అదే ఉండ స్టాక్ వరకు కొత్త ఎంఆర్పీలో అంటే తగ్గిన ప్రైస్లో మాకు సప్లై చేయడం జరుగుతుంది. అలాగే మేము కూడా కస్టమర్స్కి కూడా తగ్గిన ప్రైస్లోనే 12% 5% జిఎస్టీలో మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆరోపణలన్నీ కరెక్ట్ కాదండి. ఇవన్నీ రీటైల్ షాపులకి తర్వాత హోల్సేల్ షాపులకి మధ్యలో జిఎస్టీ వేసే దానిలో ఉన్న డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో అది గతంలో ఉన్న ఎంఆర్పీలకి ఇప్పుడున్న ఎంఆర్పీలు ఎందుకని మారట్లేదు అనేది ఇక్కడ క్వశ్చన్ సార్. అంటే కొత్త బ్యాచ్ వస్తే కానీ ఎంఆర్పీ మారదండి. పాత దాని మీద స్టిక్కరింగ్ అనే ప్రాసెస్ లేదు. కొత్త బ్యాచ్ వస్తే కానీ ఎంఆర్పీ వస్తే కొత్త ఎంఆర్పీతో వస్తున్నాయి. అవి కూడా వస్తున్నాయి ఆల్రెడీ. కొన్ని ప్రోడక్ట్స్ రావటం మొదలైంది. ఏదైతే క్లోజింగ్ స్టాక్ ఏదైతే ఉంటుందో ఆ క్లోజింగ్ స్టాక్ అయ్యేదాకా కూడా అదే ఎంఆర్పీని కొత్త ఎంఆర్పీలో అంటే మాకు బిల్లింగ్ ప్రైస్లో కొత్త ఎంఆర్పీ వేసిస్తున్నారు. అని ఆ ఎంఆర్పీనే దాని మీద కనిపిస్తుంది కదా, స్ట్రిప్ మీద కనిపించినప్పుడు దాని మీద డిస్కౌంట్ చేయట్లేదు అనేది వినియోగదారుల యొక్క ఆరోపణ కాదండి. అది కరెక్ట్ కాదు. మేము ఎందుకనంటే సెప్టెంబర్ 22 తర్వాత ఇమీడియట్గా మాకు ఆల్ ఇండియా అసోసియేషన్ తరఫున కానీ మా ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ అసోసియేషన్ తరఫున కానీ మా స్టేట్ అసోసియేషన్ తరఫున కానీ మాకు పాంప్లెట్స్ వచ్చినాయి. మేము ప్రతి షాపులో కూడా ఈ రకమైన ఒకసారి చూపించండి లైవ్లో ఈ రకమైన పాంప్లెట్స్ మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇదే ఎంఆర్పీ మీద ఆ పర్సంటేజ్ తగ్గించి మేము ప్రతి వినియోగదారుడికి ఇవ్వడం జరుగుతుంది. సో అయితే ప్రతి వినియోగదారుడికి ఈ రకంగా ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఖచ్చితంగా చూస్తే కనుక కస్టమర్స్ కూడా అంటే పర్చేస్ చేయడానికి వచ్చినటువంటి కస్టమర్స్ కూడా దీని మీద పర్టికులర్గా జిఎస్టీ గురించి అడుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సార్, జిఎస్టీకి సంబంధించి జిఎస్టీ తగ్గిన తర్వాత మందుల రేట్లు ఏమైనా తగ్గాయని అనిపిస్తుంది? తగ్గాయి అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి కొన్న దానిలో డిఫరెన్సెస్ బాగానే ఉంది. జిఎస్టీ తగ్గింది. సో ఎంఆర్పీలు మారాయా? అలాగే మారాయి ఖచ్చితంగా. అది కొంతమంది అయితే మాత్రం ఎంఆర్పీలు మారాయని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఏవైతే ఎంఆర్పీలకి సంబంధించినటువంటి డిఫరెన్సెస్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇప్పటికీ చూస్తున్నాం కదా, పాత ఎంఆర్పీలు ఏవైతే పాత స్టాక్ ఉందో అది క్లోజింగ్ స్టాక్ ప్రకారం ఆ ఎంఆర్పీలకి సంబంధించిన మార్పులు చేయలేదు. ఇప్పటి వరకు కొత్త ఎంఆర్పీలు కొన్నిటికి ఇప్పటిదాకా వచ్చాయి. ఈ రకమైనటువంటి వాదన అయితే ఖచ్చితంగా రీటైలర్స్ దగ్గర నుంచి అయితే వినబడుతుంది. నల్ని. రైట్ రామ్, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్ అప్డేట్.